ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటంలో బీజేపీ ముందుంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు ఉద్యోగులకు అండగా ఉంటామని, పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే ఆ దెబ్బల్ని తాము భరిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ కళ్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని ఉద్యోగులకు సూచించారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం మాటలు నమ్మి కళాశాల యాజమాన్యాలు మోసపోయాయని ఆరోపించిన బండి సంజయ్ బీజేపీ రాజీ లేని పోరాటం చేస్తోందన్నారు. సిద్ధంగా ఉన్నాం. ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు అండగా ఉండడం మేము సిద్ధంగా ఉన్నాం. జేఏసీ నాయకులారా మీరు ముందు రండి, మీ వెనకాల మేముంటాం, ముందే ఉంటాం. పోలీసు వాళ్ళు లాఠీ దెబ్బలు కొట్టినా ఫస్ట్ దెబ్బ మా మీద పడుతుంది. పోలీసు వాళ్ళు ఫైరింగ్ చేసినా ఫస్ట్ బుల్లెట్ మాకే దిగుతుంది. ఆ స్థాయిలో మేము కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మేము రెచ్చగొడతలే. మేము ఇంకెంటి వాళ్ళు భరిస్తారు? మీరు 2.5 సంవత్సరాలే ఏమైనా మీ హామీలు వట్టి వాడు ఖర్చు పెడుతున్న పైసలు. ఢిల్లీకి మూటల ప్రజలకు పైసలు ఉంటాయి, జాగాలు అమ్ముతున్నారు. మన 22 ఇయర్స్ స్టార్ట్ చేసారు. మళ్ళా చుట్టుపక్కల భూములు అమ్ముతున్నారు. కాబట్టి అందుకే జేఏసీ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ చేస్తున్న పోరాటానికి మేము పూర్తిస్థాయి మద్దతు చెప్తాం. తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.